పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్. ఈ సందర్భంగా జిల్లాలోని 2,71,696 మందికి గాను 181 కోట్ల రూపాయలతో పెన్షన్లు పంపిణీ చేస్తున్నాం. ఇప్పటి వరకు 30% పైగా ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. సాయంత్రంలోపు 100% పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు పుట్లపట్టు మండలం పెట్టమిట్ట గ్రామంలో రావడం జరిగింది. సో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మరియు అమర్రాజా చైర్మన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ గారు, సర్పంచ్ గారు అందరూ సమక్షం ముందు మనం పెన్షన్ పంపిణీ కార్యక్రమం స్టార్ట్ చేశాము. జిల్లా వ్యాప్తంగా కూడా చూస్తే 2,71,506 పెన్షన్స్ ఉన్నప్పుడు 181 కోట్ల వరకు బేసిక్లీ శనివారం నాటికి గవర్నమెంట్ ద్వారా డబ్బు కూడా ఇవ్వడం జరిగింది. మొన్న కూడా డబ్బు బేసిక్లీ ప్రతి సచివాలయం సిబ్బందికి ఇవ్వడం జరిగింది. కాన్స్టిట్యున్సీ డీటెయిల్స్ ఉంది పేపర్, అదే మార్నింగ్ నుంచి పెన్షన్ కార్యక్రమం స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు మొత్తం జిల్లా వ్యాప్తంగా చూస్తే 30% ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసేసాము. సాయంత్రం వరకు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేసేస్తాము. ఎవరైనా సపోజ్ గ్రామంలో లేకపోతే బయట ఉంటే కూడా వాళ్ళు కూడా పిలుస్తున్నాము. సో దట్ వాళ్ళు కూడా రేపు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కంప్లీట్ చేస్తాము. ఈ పెన్షన్స్ తో కాకుండా షేమ్ గారు మెసేజ్ కాకుండా ప్రతి ఒక్క పెన్షన్ దారికి ఒక రిసిప్ట్ కూడా ఇస్తున్నాము. ఆ రిసిప్ట్ లో వాళ్ళ పేరు ఉంది, సచివాలయం పేరు ఉంది, ఎంత అమౌంట్ ఇస్తున్నామో అది కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో దట్ ట్రాన్స్పరెన్సీతో ప్రతి వ్యక్తికి వాళ్ళు ఏమేమి హక్కు ఉన్నాయి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది నాకు మంచిది. సంక్రాంతి పండుగలాగా జరుగుతోంది. ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారి ఇళ్లకి ఈరోజు ఉదయం 6 గంటల నుంచే వెళ్ళి పెన్షన్లు ఇస్తుండడం జరుగుతుంది. మాట ఇచ్చిన ప్రకారం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు ప్రతి పెన్షన్దారుడికి అందజేస్తున్నారు. అలాగే పూర్తి స్థాయిలో అంగవైకల్యంలో ఉన్నటువంటి వారికి ఇచ్చిన మాట ప్రకారం 15,000 రూపాయలు పెంచడం జరిగింది. ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగికి జీతం 15,000 వస్తుందో లేదో తెలియదు, కానీ పూర్తి స్థాయిలో అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తికి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇది ఒక భరోసా. ఒక మనిషి ఎవరి మీద ఆధారపడకుండా జీవించాలంటే, మనిషి పుట్టుక శాపం కాకుండా మారకుండా ఉండాలంటే ఆ ప్రభుత్వం బాధ్యత వాళ్ళని కాపాడడం. ప్రభుత్వం అన్నది ఎవరైతే కడుపు నిండకుండా ఉంటారో, కడుపు నింపుకోవడానికి కష్టపడుతుంటారో వాళ్ళకు ఒక భరోసాగా ఉండాలి. ఆ భరోసా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు అందజేయడం జరిగింది. ముఖ్యంగా నేను ఒక విన్నపం చేస్తున్నా ప్రజలకు కూడా. మీరు గమనించండి, ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానీ నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ పెన్షన్ అంటే పెంచిన ఘనత ఎవరిది? నుంచి ఈరోజు 4,000 రూపాయల పెన్షన్ వరకు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెంచారు? ప్రజలు ఆలోచించాలి. విఘ్నులైనటువంటి ప్రజల్ని తప్పుదోవ పట్టించడం కోసమో, కన్ఫ్యూజ్ చేయడం కోసమో రాజకీయ ప్రలోభాలు పెడుతున్నటువంటి కొంతమంది మిమ్మల్ని మాయ చేయాలని చూస్తారు. ఆనాడు నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ 75 రూపాయలు చేస్తే, 75 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని 200 చేస్తే, నారా చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల నుంచి ఏకంగా 2,000 రూపాయలు చేయడం జరిగింది. ఇలా ఎవరికి బాధ్యతతో పనిచేస్తున్నారు, ఎవరు బాధ్యతతో మీ పట్ల ఉన్నారన్నటువంటి విషయాన్ని గుర్తించమని నారా చంద్రబాబు నాయుడు గారిని, వారి ఆకాంక్షల్ని, వారి ఆశయాల్ని దీవించమని నేను మనసారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు సమన్వయంలో ఈ రాష్ట్ర భవిష్యత్తు ఉజ్వలంగా ఉండబోతుంది. ప్రతి పేదవాడు చిరునవ్వుతో బ్రతికే రోజులు రాబోతున్నాయి. అభివృద్ధి, సంక్షేమం పరుగులు పెట్టబోతుంది అన్నటువంటి విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.